దేవునికి స్తోత్రం. చేరవచ్చిన అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 100వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదన్నా సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు, ఆయన సన్నిధికి రండి రండి రండి. ఉత్సాహ గానము చేయించు, ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే, సమస్త జనులకు దేవుని రక్షణ పిలుపు. హల్లెలూయా. సమస్త జనులకు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ జనాభా అందరికీ కూడా ఆయన యొక్క రక్షణ పిలుపుని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు, ఆయన సన్నిధికి రండి 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 రండి. రండి అంటే పిలవడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఉత్సాహ గానము చేయించు, ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధికి రావాలా? దేవుని సన్నిధిలో దేవుని రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎన్నో మేలులు ఉన్నాయి. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో గొప్ప గొప్ప మేలులు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆ మేలులు అనుభవించాలంటే రక్షణ పొందాలి. రక్షణ మనకు కావాలంటే ఆయన పిలుపును మనము నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. దేవుని పిలుపుని నిర్లక్ష్యము చేయకూడదు. మనం దేవుని పిలుపుని మనం ఏం చేయాలా? అంగీకరించాలా. దేవుని పిలుపు మేరకు మనం వెళ్ళాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధికి రమ్మని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. దేవుని సన్నిధికి రమ్మని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని? అందరినీ సమస్త జనులని ఆయన సన్నిధికి రమ్మని చెప్పి పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరినీ పిలుస్తా ఉన్నాడు. అయితే దేవుడు పర్టికులర్ గా కొంతమందిని పిలిచాడంట, ఆయన దగ్గరకు పిలిచాడు. హల్లెలూయా. ఎంతో మందిని పిలిచాడు. సో అందరినీ పిలిచాడు. మొదటి స్టార్టింగ్ మనం చెప్పుకున్న సమస్త జనులకు దేవుని రక్షణ పిలుపు. హల్లెలూయా. అందరినీ పిలిచాడు. అందరిలో కొందరిని పర్టికులర్ గా ప్రత్యేకంగా పిలిచాడు. ఎందుకంటే వాళ్ళని అలా పిలవడం వాళ్ళకి ఎంతో అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఎవరికి అవసరమైనది? వాళ్ళకి. ఎవరైతే అలా పిలువబడ్డారో వాళ్ళకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారిలో మనం ఉంటే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, లూకాసు వార్త 13:11-12 చదువు. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే
ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ఆమె కనబడుతుంది. ఆమె 18 ఏళ్ల నుండి, ఎన్ని సంవత్సరాలంట? 18 అంటే 18. హల్లెలూయా, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్థితిలో, ఎలాంటి స్థితి? నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఆమె ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి, ఈమె ఎక్కడుంది? దేవుని సన్నిధిలోనే ఉంది. అంటే అక్కడ ముందు వచ్చినాను మనం చదివితే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు జరిగిన సంగతి. హల్లెలూయా, 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఒక స్త్రీ అక్కడ ఆయన కనబడ్డారు. హల్లెలూయా, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుంచి ఆమె సమాజ మందిరములో, అంటే దేవుని సన్నిధిలోనే, మందిరములోనే, చర్చిలోనే ఉంటుంది. కానీ ఆమె నడుము వంగిపోయింది. ఆమె నడుము వంగిపోయింది. నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఆమె అలాగే నడుస్తా ఉంది. హల్లెలూయా, ఆమెను యేసు ప్రభు చూసి ఆమెను పిలిచాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 18 ఏండ్ల నుండి బలహీనపడుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆమెను చూసి రమ్మన్నాడు, ఇలా రమ్మన్నాడు. అమ్మా ఇలా రా అన్నాడు. హల్లెలూయా, రమ్మని పిలిచి ఆమెతో అంటున్నాడు, చూడండి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడ్డదంట. హల్లెలూయా, ఏనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ మందిరంలో ఉంది. అయితే ఆమె నడుము వంగిపోయింది. మనం చూడొచ్చు, నడుము వంగిపోయిన వాళ్ళని చాలా మంది మనకు కనబడతాం. వాళ్ళు పాపం ఆ వంగిపోయినటువంటి స్థితిలో దాదాపు ఈ నడుము దగ్గర నుంచి ఈ తల దాకా పూర్తిగా ఇలా బెండ్ అయిపోతారు. వాళ్ళు వంకొని నడుస్తూ పోతారు. వాళ్ళు స్ట్రైట్ గా నిలబడలేదు. హల్లెలూయా, చాలా బాధ వారిలో ఉంటారు ప్రియమైన దేవుడు. వాళ్ళు ఎప్పుడైనా నిలబడాలంటే ఇలా అంటారు, మళ్ళా తప్పమని మళ్ళా బెండ్ అయిపోతా ఉంటారు. హల్లెలూయా, అయితే ఆమె 18 సంవత్సరాల నుంచి అదే పరిస్థితిలో ఉందంట. ఎందుకు అలా ఉంది అంటే, బలహీనపరుచు దయ్యము ఆమెను పట్టి ఉంది. ఏ దయ్యం అంట? బలహీనపరుచు దయ్యము. హల్లెలూయా, అయితే ఆమెకు అది అలవాటు అయిపోయింది. 18 సంవత్సరాల నుంచి, అంటే మామూలు విషయం కాదు. 18 సంవత్సరాల నుంచి అలాగే ఉంది అంటే మామూలు విషయం కాదు. అలవాటు అయిపోయింది, అలాగే ఉండిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆమె ముస్లాం కాదు. ఒకవేళ ఆమె ముస్లాం అయితే ఆ వయసు అయిపోయిందిలే, ఆమెకి 60 సంవత్సరాలు పైన పడ్డాయి కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ పరిస్థితి ఇంతే కదా అని సహజంగా అనుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆమెకు వయసు అయిపోలేదు. వయసు అయిపోయిన ఆమె అయితే సహజంగా ఎవరు పట్టించుకోరు, క్యాజువల్ గా వదిలేస్తారు. కానీ యేసు ప్రభు ఆమెను చూడగానే ఆమెను రమ్మని పిలిచాడు. అమ్మా ఇలా రా అన్నాడు. ఆమె అలాగే వంకొని వచ్చింది. రాగానే ఆయన అన్నాడు, అమ్మా నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావు అని ఆమె చేయబెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్ ఇన్ సెకండ్స్ అంతే, అలా మాట్లాడాడో లేదో ఆమె చక్కగా లేచి నిలబడ్డదంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజ మందిరంలోనే ఉంది, దేవుని సన్నిధిలోనే ఉంది. కానీ ఆమె బలహీనపరుచు దెయ్యము చేత బాధపడతా ఉంది, పీడింపబడతా ఉంది. హల్లెలూయా. ఆమె నిజంగా బలహీనత చేత ఇబ్బంది పడతా ఉంది. ఈరోజు చాలా మంది
ఆత్మీయంగా నడుము వంగిపోయినటువంటి స్థితిలో. హల్లెలూయా. అంటే సహజంగా చూడడానికి ఏమో సక్కంగానే నిలబడుకొని ఉన్నాం కానీ ఆత్మీయంగా వంగిపోయిన స్థితిలో అనేక మంది ఉంటూ ఉన్నారు. వాళ్ళు సహజంగా క్యాజువల్ గా తీసుకుంటున్నారు. ఇది నా బలహీనత, ఇది నా బలహీనత, దీంట్లో నేను జయించలేకపోతున్నాను, ఇది నా బలహీనత అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు. కానీ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభు దగ్గర దాని గురించి చెప్పి విడిపించుకోలేకపోతూ ఉన్నారు. అనేకులు ఈరోజు సమాజ మందిరములోనే ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? సమాజ మందిరములోనే, అనగా దేవుని మందిరములోనే ఉంటున్నారు. కానీ అనేక బలహీనతల చేత, హల్లెలూయా, అనేక బలహీనతల చేత, అంటే ఉన్నటువంటి ఆ అలవాట్లు వాటిని మార్చుకోలేక, వాటిని విడిపించుకోలేక సింపుల్ గా చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారంటే ఇది నా బలహీనత, దీంట్లో నేను జయం పొందలేకపోతున్నాను, ఇది నా బలహీనత అని చెప్పి వారికి వారు సర్దుకుంటూ అదే స్థితిలో ఉంటున్నారు. కానీ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవా, ఈ బలహీనత నుంచి నన్ను తీసి, ఈ బలహీనత నుంచి నన్ను తప్పించు, నన్ను విడుదల చేయి, ఈ బలహీనత నాలో నుంచి తొలగించు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పి దేవునికి చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని తీసేసుకోలేకపోతూ ఉన్నా. హల్లెలూయా. కానీ ఈమె 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్థితిలో బలహీనత చేత ఆమె ఉంటూ ఉంది. ఆమె కూడా అనుకున్నది, ఇది నా బలహీనత, దీని నుండి నేను విడుదల పొందలేను, ఇది నాకు ఇంతే, ఇంక నేను ఇలాగే చచ్చిపోవాల్సింది అనుకున్నాను. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ సమాజ మందిరంలోనికి వచ్చాడో, ఎప్పుడైతే యేసయ్య ఆమెను చూశాడో, హల్లెలూయా, ఎప్పుడైతే యేసయ్య ఆమెను రమ్మని పిలిచాడో, హల్లెలూయా, అమ్మ నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావు, దేవునికి మహిమ కలుగునగా అని ఆయన చెప్పగానే ఆమె చక్కగా లేచి నిలబడ్డారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా వంగిపోయిన స్థితిలో మనం ఉంటే, ఈరోజు ఆత్మీయంగా వంగిపోయిన స్థితిలో, హల్లెలూయా, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా కొన్ని బలహీనతలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మనము కూడా ఆత్మీయంగా, ఒకవేళ మనం శారీరకంగా చక్కగా ఉన్నామేమో కానీ ఆత్మీయంగా ఏమైపోయినా వంగిపోయినా, ఆత్మీయంగా చక్కగా లేము, మనం చక్కగా లేము, నిటారుగా లేము. కొన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నా, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరములో ఉన్నా, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలోనే నడుస్తున్నా, మన ఆత్మీయ స్థితి ఏ రకంగా ఉంది? హల్లెలూయా. బలహీనపడి ఉందా? వంగిపోయిన స్థితిలో ఉందా? లేకపోతే చక్కగా నిలబడగలిగేటువంటి స్థితిలో ఉందా? హల్లెలూయా. మనలో మనం పరిశీలించుకోవాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిలుస్తున్నాడు, అమ్మా రమ్ము, నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నావని చెప్పగానే ఆమె చక్కగా లేచి నిలబడుకున్నదంట. 18 సంవత్సరాల నుంచి వంగిపోయినటువంటి స్త్రీ లేచి నిలబడుకున్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒకవేళ నీవు నేను అనుకోవచ్చు, దీంట్లో నుంచి నేను విడుదల పొందలేను, దీంట్లో నుంచి నేను బయటికి రాలేను, దీంట్లో నుంచి నేను విడిపించబడలేను అని చెప్పి సర్దుకొని దాంట్లోనే నడుస్తూ ఉన్నావేమో. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు చెబుతున్నాడు, నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నావు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు ఉంటే గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నావు. నా ప్రియ కుమారుడా, నా కుమార్తె అని చెప్పి దేవుడు మనతో ఈరోజు చెబుతూ ఉన్నాడు. ఆత్మీయంగా నీవు బలహీన పరచబడి ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఉన్నటువంటి ఆ బంధకంలో నుంచి, ఆ బలహీనతలో నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు గొప్ప విడుదల. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని ఘనత కలుగునుగాక.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, చాలా మంది ఈరోజు నిజంగా వారు ఉన్నటువంటి ఆ బలహీనత నుంచి విడిపింపబడలేక, నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను మారను, ఇంకా వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటూ ఇంకా బలహీనపరుచుకుంటున్నారు. కానీ హల్లెలూయా, నా దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, నేనున్న బలహీనత నుంచి నన్ను విడిపించే దేవుడు, హల్లెలూయా, నన్ను తప్పించే దేవుడు అని చెప్పి ఆ బలహీనత నుంచి బయటపడే వారి మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా, నీ బలహీనత నుంచి నేను నిన్ను విడిపిస్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు హల్లెలూయా, దేవుని పిలుపును మనము నిర్లక్ష్యం చేయకూడదు. నిజంగా ఆమె తన జీవితంలో అద్భుతమైనటువంటి ఆ పరిస్థితిని ఆమె రుచి చూసింది. హల్లెలూయా, చక్కగా లేచి నిలబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10:49. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం చదువుకున్నాం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా బర్తిమయి గుడ్డివాడు. హల్లెలూయా, బర్తిమయి గుడ్డివాడు. ఇతడు ఓ త్రోవ పక్కన భిక్షం అడుక్కుంటున్నటువంటి స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా, ఇతనికి కళ్ళు కనబడవు, గుడ్డివాడు, కళ్ళు కనబడవు, పుట్టి గురించి కళ్ళు కనబడవు. సో ఒక గుడ్డ పరుచుకొని ఆ త్రోవ పక్కన కూర్చొని దారిని పోయే వాళ్ళందరినీ కూడా, అయ్యా ధర్మం చేయండి, అమ్మ ధర్మం చేయండి అని చెప్పి అడుక్కుంటున్నటువంటి వ్యక్తి. అయితే ఒక రోజు ఆ దారిన యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్తా ఉంటే శబ్దం వచ్చింది. అక్కడ ఏం శబ్దం? అనేకులు నడుస్తూ మాట్లాడుకుంటూ పోతున్నటువంటి సౌండ్ అతను విన్నాడు. అతడు గుడ్డివాడే గాని చెవిటివాడైతే కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఇతడు తడువులాడుతూ ఒకరిని పట్టుకొని, ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతమంది దారిన వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు అతను చెప్పాడు, నజరేయుడైన యేసు ఈ దారిన పోవచ్చున్నాడు. హల్లెలూయా. వెంటనే ఇతను తన యొక్క గొంతుని సవరించుకొని, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించనచ్చాడు. హల్లెలూయా. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని గద్దించారు. అరవబా, గమ్ముడు, ఎందుకు అరుస్తావు, గమ్మ కూర్చో అన్నారు. కానీ అంతమందిలో, అంత సౌండ్ లో ముందర వెళ్తున్న ప్రభుకి ఇతను అరిసిన అరుపు వినపడ్డది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ రాయబడిన మాట, యేసు నిలిచి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఆ మాట చదువు ఒకసారి. అప్పుడు యేసు నిలిచి ఒక భక్తుడు ఇలా అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. యెహోషువ ప్రార్థన చేసి సృష్టిని ఆపేశాడంట. యెహోషువ ప్రార్థన చేసి సృష్టిని ఆపేశాడంట. ఆపేశాడా లేదా? హల్లెలూయా. యెహోషువ ప్రార్థన, యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్య చంద్రులను అలాగే ఆపేశాడు. ఒక దినం అలాగే ఆగిపోయిందంట. దేవునికి మహిమ కలుగునుగా. పొద్దు కాకుండా నిలిపేశాడు అంతే. దేవునికి ఘనత కలుగునుగా. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, మనకి ఏదైనా ఒక దూర ప్రయాణం వెళ్ళినప్పుడు మనం ఇంటికి పోయేదాకా పొద్దుపోకూడదు అనుకుంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కానీ పొద్దున్నంత వరకు మనకి ఏ టెన్షన్ కూడా ఉండదు. ఎంత దూరానున్నా పొద్దు అంటే వెలుతురున్నంత వరకు ఏ టెన్షన్ ఉండదు. సహజంగా స్త్రీలకైతే అంటే
పురుషులకైతే పొద్దుపోయినా నో టెన్షన్, అది వేరే విషయం. స్త్రీల గురించి మాట్లాడుతున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడికైనా ఒక ప్రయాణం వెళ్ళినప్పుడు వాళ్ళు పొద్దుపోద్దేమో అనుకుంటూ అక్కడ పొద్దున్నంత వరకు టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, అమ్మో పొద్దుపోయింది, అయ్యో పొద్దుపోయింది, ఇప్పుడు ఎలాగా అన్న టెన్షన్ మొదలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అలాగే మనం అనుకుంటా ఉంటాం, నేను ఇంటికి పోయేదాకా పొద్దు బాగపోతే బాగున్ను, నేను ఇంటికి పోయి పని అంతా చేసుకున్నదాకా టైం ఇలాగే ఉంటే బాగున్ను అనిపిస్తూ ఉండదు కొన్నిసార్లు కొంతమంది. హల్లెలూయా. సో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీలు అద్భుతంగా యుద్ధంలో గెలుస్తూ ఉన్నారు. వాడిగా ఆ కత్తి తెగుచు ఉన్నప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నిలబడిపో, చంద్రుడా ఆగిపోయి. హల్లెలూయా. ఒకరినేమో ఒక చోట, ఇంకొకరిని ఇంకొక చోట నిలబెట్టేస్తాడు. సో ఆ భక్తుడు అంటాడు, యెహోషువ ప్రార్థన చేసి సృష్టిని ఆపేశాడు, ఈ బర్తులోమై గుడ్డివాడు సృష్టికర్తనే ఆపేశాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. యెహోషువ ఏమో సృష్టిని ఆపేశాడు, ఈ గుడ్డివాడు సృష్టికర్తనే ఆపేశాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నిజంగా ఆ బర్తులోమై గుడ్డివాడు తను ప్రభువుని పిలవగానే, దావీదు కుమారుడా నన్ను కరుణించనగానే అప్పుడు ప్రభువు నిలిచి వాని వైపు చూసి ఏం చేశాడంట, వాడిని పిలిచాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాడున్నారు, ధైర్యం తెచ్చుకున్నాము. చూడు అక్కడ ఏం రాయబడదు, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లమ్మని వాడితో చెప్పగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అయిపోయింది అంతే. ఆ తర్వాత రాయబడి ఉంది, వాడంట దిగ్గును లేచి తన దగ్గర ఉన్న బట్టని పారివేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పారివేశాడంట, బట్టని విసురు కొట్టేశాడు. ఇక నాకు ఈ బట్టతో పని లేదు, ఇక నాకు ఈ క్లాత్ తో అవసరం లేదు, ఇక ఇది నాకు ఎందుకు పనికిరాదని పాడివేసి అప్పుడు వెళ్ళి ప్రభు దగ్గర నిలబడగానే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, ప్రభు వాని కన్నులు తెరిచాడు. ప్రభు వాని కన్నులు గుడ్డితనాన్ని తొలగించాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. ప్రభు వాని యొక్క గుడ్డితనాన్ని, హల్లెలూయా, వింటున్నారా? దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. వినాలి, వాక్యం వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు వాని గుడ్డితనాన్ని తొలగించాడు. ఈరోజు అనేక మంది ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉన్నారు. ఏ గుడ్డితనం? ఆత్మీయ గుడ్డితనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు బాగానే కనబడుతున్నాయి, ఎంత దూరానున్నా ఎవరినైనా ఏ వస్తువునైనా కనిపెట్టగలుగుతున్నాం, బాగుంది. కానీ ఆత్మీయంగా గుడ్డితనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆత్మీయంగా చూడలేకపోతూ ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ. ఆత్మీయంగా ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి. అయితే ఈరోజు ఆ గుడ్డివాడు ప్రభువుని అడిగినట్లుగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని నీవు నేను ఆయనగా అడగగలిగితే, హల్లెలూయా, ఈరోజు నీవు ప్రభువుని అడగగలిగితే నన్ను కరుణించు అని, ఆయన నీకు నాకు కలిగి ఉన్న గుడ్డితనాన్ని తొలగించి వేస్తాడు. హల్లెలూయా, తీసివేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను బాగా చూడగలుగుతున్నా, నాకు అంతా బాగా కనపడుతుంది, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి అనుకుంటున్నావు. కానీ ఆత్మీయంగా భయంకరమైనటువంటి బ్లైండ్నెస్, గురుడితనాన్ని కలిగి ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ప్రభు పిలుస్తున్నాడు, వానిని నా దగ్గరికి పంపుడి. హల్లెలూయా. వానిని పిలువు. దేవుని రక్షణ పిలుపు, దేవుని రక్షణ
కలిగి ఉండాలంటే ఆత్మీయ గుడితనాన్ని తీసేసుకోవాలి. ఆత్మీయ గుడితనాన్ని తీసేసుకోవడానికి ఎవరి వల్ల కూడా కాదు, అది ఆయన మాత్రమే తీసివేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ భర్తిమయి అనబడినటువంటి ఆ వ్యక్తి తను అక్కడి నుంచి సంతోషంగా తను చూడగలుగుతూ ఉన్నాడు. తను విశ్వసించాడు. ఆయన పిలిచాడు అంటే నాకిక చూపు కలిగినట్టే, అయిపోయింది, నా గుడితనం తొలగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిలవగానే విశ్వసిస్తూ ఉంటాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్న చాలా సార్లు అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను ఇక మారలేను, నాకు ఇక మార్పు రాదు, నేను ఇక మారను అని చెప్పి మనల్ని మనం కించపరుచుకుంటూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆత్మీయంగా గుడ్డితనములోనే ఉండిపోతూ ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు పిలుస్తున్నాడు, రా, నీ ఆత్మీయ గుడితనాన్ని తొలగించి నీ ఆత్మీయ నేత్రాలను నేను వెలిగిస్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ నేత్రాలను ఆయన వెలిగించాడు అంటే ఇలా ఈ చూడడం కాదు, ఇది నార్మల్. కానీ ఆత్మీయంగా నీవు నన్ను చూడగలిగితే దేవుని అద్భుతాలు చూస్తాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. కాబట్టి ఆయన పిలిచినప్పుడు, ఎప్పుడంతా ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుకి మనము తగినట్లుగా ఆయన దగ్గరకు వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన దగ్గరకు వెళ్ళే క్రమంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆయన పిలుస్తున్నటువంటి ఆ నేపథ్యంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఇక ఆయన పిలవబోయే టయానికి అనేకులు చేంజ్ చేశారు. ఆయన్ని గుడ్డివాడిని ఏం చేశారు? అణిచివేస్తున్నారు. అరవబాక, గమగుండు, గమకూర్చో అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఆయన పిలుపు మనకు, అంటే ఆయన రక్షణ పిలుపు, ఆయన మనల్ని పిలుస్తున్నాడు అంటే మనకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఆయన మనల్ని పిలుస్తున్నాడు అంటే మనకు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పిలుస్తాడు ఆయన మనల్ని? ఎక్కడున్నా పిలవగలడు. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకున్న బలహీనతలు తీసేస్తాడు. దేవుడు మనకున్న గుడితనాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. అయితే అవి తీసేసే టయానికి నీవు నేను ఆయన కనబడకుండా పోతా ఉన్నావు. ఆయన కనబడకుండా పోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి రోజు నీకున్న బలహీనతలు, నీకున్న గుడితనం తీసేయాలనుకుంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. రకరకాల సాకులతో మనం దేవుని సన్నిధిలో కనబడకుండా పోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా గుడికి రాలేదంటే ఒక ఆమంటది ఊరికేనే రాలేదంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా రాలేదంట? ఊరికేనే రాలేదంటది. ఇంకొక ఆమంటది నేను రెడీ అయ్యి రాబోయే దానికే నాకు ఎదలం వచ్చేసారు బంధువులు అంటది. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడంట? నేను రెడీ అయ్యి ఇక బైబిల్ ఎత్తుకొని రాబోయే దానికే వాళ్ళు సంచులు ఎత్తుకొని వస్తున్నారు. ఇక ఆ సంచులు పట్టుకోవాలా. అందుకని నేనేం చేశాను, మళ్ళా రిటర్న్ పోయి బైబిల్ ఇంట్లో పెట్టేసి ఆ సంచులు తీసుకున్నా. ఇక ఆ సంచులు నన్ను మళ్ళీ బైబిల్ ఎత్తుకొనిరా, ఆ దాంట్లో ఏమేమి ఎత్తకనాటికి జరిపింది నా పని. హల్లెలూయా. ఇదేగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఉంటే, మన మీద దేవునికి సంపూర్ణ అధికారం ఉంటుంది. అప్పుడు ఆయన మన బలహీనతలు తీయగలడు, మన గుడ్డితనాన్ని తీసివేయగలడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి. మరొక విషయంలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు దాకా 18 సంవత్సరాల నుంచి బలహీనపరుచు, దెయ్యం చేత బాధపడుచు, నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు బలపరిచి నిలబెట్టాడు. ఒకటి. హల్లెలూయా. రెండో విషయం, బర్తులోమై అనబడినటువంటి వృత్తి భిక్షకుణ్ణి ఆయన పిలిచి తన కన్నులను తెరచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. ఏ స్థితిలో నుంచి పిలుస్తున్నాడో తెలుసా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థితిలో నుంచి పిలుస్తున్నాడో తెలుసా? చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనం. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి, మృతులలో నుండి అతడు లేచినప్పుడు, అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి, మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. హల్లెలూయా. ఎక్కడి నుంచి పిలిచాడంట? సమాధిలో నుండి పిలిచాడంట లాజరుని. లాజరు సమాధిలో ఉన్నప్పుడు దేవుడు లాజరు సమాధి దగ్గర నిలబడి, లాజరు బయటికి రా అని పిలిచాడు. హల్లెలూయా. లాజరు సమాధిలో ఏం చేస్తున్నాడు? లాజరు సమాధిలో చనిపోయి పాతి పెట్టబడి ఉన్నాడు. సమాధిలో ఏదో పని చేసుకోవట్లే, పిలుస్తానే రావడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టబడి 4 రోజులు అయిపోయింది. ఆ సమాధికి ఉన్న రాయిని దొర్లించమని ప్రభు చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అబ్బో ప్రభువా దయచేసి ఆ పని మాత్రం చేయబాక, మనం నిలబడలేము. ఇక్కడ ఎవరి దగ్గర కూడా పర్ఫ్యూమ్ లేదు, ఎవరి దగ్గర సుగంధ తైలం లేదు. ముక్కల కన్నా పూసుకొని ఆ రాయిని దొల్లిద్దామంటే లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. భయంకరమైన స్మెల్ వస్తుంది. వద్దు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి వాళ్ళందరూ చెప్పినప్పుడు ప్రభువు అక్కడ నిలబడుకున్న మాట ఏంటంటే, లాజరు లేచి బయటికి రమ్మని పిలవగానే ఆ సమాధిలో నుంచి లాజరు లేచి బయటకు వస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు ఎలాంటి వాళ్ళు పిలుస్తా ఉంది? దేవుని పిలుపు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి వాళ్ళు పిలుస్తా ఉంది? చచ్చిపోయి సమాధి చేయబడిన ఆ శవం దగ్గర నిలబడుకొని లాజరు లేచి రమ్మనగానే ఆ సమాధిలో నుంచి లేచి నడుచుకుంటా వస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆత్మీయంగా చనిపోయి ఉన్నాము. హల్లెలూయా, ఆత్మీయంగా చనిపోయి ఉన్నాము. అయితే ఆత్మీయంగా చనిపోయి సమాధి చేయబడ్డ దేవుడు నన్ను పిలిచినప్పుడుగా నా పిలుపు మనం వినగలిగితే, ఆ పిలుపును మనం గ్రహించగలిగితే, ఆ స్వరాన్ని మనం గుర్తించగలిగితే సజీవంగా లేచి బయటికి వస్తాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ ఈరోజు శారీరకంగా మంచి ఆరోగ్యంతో ఉండొచ్చు, శారీరకంగా చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితులు మనం కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. కానీ ఆత్మీయ స్థితిలో మనం చనిపోయి ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా చనిపోవడం అంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆత్మీయంగా చనిపోవడం అంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ స్థితిలో అంటే
దేవునికి సంబంధించిన ఏది కూడా మనలో సజీవంగా ఉండదు. ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, బైబిల్ ధ్యానం ఉండదు. హల్లెలూయా. ఇవన్నీ మనలో లేవు అంటే ఆత్మీయంగా మనం చనిపోయి ఉన్నామని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఆత్మీయంగా చనిపోయాము. అయితే ప్రభు యొక్క ఆ స్వరాన్ని, ఆ పిలుపుని మనం గాని వినగలిగితే, ప్రభు లాజరు లేచి రమ్మని పిలిచినట్లుగా నిన్ను నన్ను ఒక్కొక్కరిని ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. లేచి నా సన్నిధిలో మోకరించి ప్రార్థించు, లేచి వాక్యాన్ని ధ్యానించు, లేచి వాక్యాన్ని విను అని చెప్పి దేవుడు చెబుతున్నప్పుడు మనం లేవగలిగితే, హల్లెలూయా, ఆత్మీయంగా మనం సరి చేసుకోవాలి. శారీరకంగా దగ్గరే ఉంటాం, శారీరకంగా మనం బాగా కనబడుతున్న కూర్చొని ఉంటాం, విన్నట్టుగానే ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ వినలేము, ఎందుకంటే చనిపోయినాం కాబట్టి. శవానికి ఎంత చెప్పి వినపడుతుందా? ఒకసారి ఆలోచించండి, శవానికి ఎంత చెప్పి వినపడుతుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి భయం కలుగునుగా. శవం దగ్గర కూర్చొని ఆడుస్తున్నారు కొంతమంది, ఏదేదో చెప్తా ఉంటారు. శవానికి వినపడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత చెప్పినా, ఏం చెప్పినా, ఎంత కదిలిసినా వినపడదు. ఎందుకు? శవం కాబట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనము చనిపోయిన స్థితిలో ఉంటే మనం దేవుని వాక్యాన్ని వినలేము. హల్లెలూయా. దేవునికి సంబంధించిన ఏది కూడా మనకి వినపడదు చనిపోయిన స్థితిలో ఉంటే. ఇది కన్ఫర్మ్. హల్లెలూయా. అయితే ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుని గాన మనం వినగలిగితే, హల్లెలూయా, చనిపోయిన శవం సమాధిలో నుంచి లేచి వచ్చినట్లుగా నీవు నేను ఆత్మీయ స్థితిలో లేచి నిలబడతామంటే దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి ఘనత కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చర్చిలో ఈ విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఒక చర్చిలో విశ్వాసులందరూ కూడా చాలా వ్యత్యాసంగా ప్రవర్తిస్తున్నారంట. ఎలాగంటే అసలు వాక్యానుసారంగా వారి ప్రవర్తనే లేదంట. ఆ చర్చికి ఎంతో మంది పాస్టర్లు వస్తూ ఉన్నారు. అంటే అవి పాస్టర్స్ మారుతూ ఉన్నటువంటి చర్చెస్. దేవునికి మహిమ కలుగును కాక. ఎంతమంది పాస్టర్స్ వస్తున్నారు వెళ్తున్నారంట. కానీ వీళ్ళ పరిస్థితి అలాగే. ఒక కొత్త పాస్టర్ గారు వచ్చారు. ఎవరు వచ్చారు? హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కొత్త పాస్టర్ గారు వచ్చి ఈయన గమనిస్తున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే విశ్వాసుల వైఖరి ఏమి కూడా మార్పు లేదంట. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారంట, కూర్చుంటున్నారంట. వాక్యం చెబుతూ ఉండగానే కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారంట. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నడుస్తూ ఉన్నారంట. ఈ పాస్టర్ గారికి చాలా బాధ వేసిందంట. అయ్యో, వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు. ఎలాగైనా సరే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎలాగైనా సరే వీళ్ళందరికీ కనువిప్పు కలుగు చేయాలా? ఏం కలుగు చేయాలా? కనువిప్పు కలుగు చేయాలా? వీళ్ళకి ఎలాగైనా వారి తప్పు వారు తెలుసుకునే విధంగా చేయాలని ఒకనొక రోజు సడన్ గా ఆ బెల్ ఒకటి మోగించారంట. అది ఏ బెల్ అంటే మనిషి చచ్చిపోయినప్పుడు కొట్టే గంట అంట. ఏ గంట అది? చర్చి టైం అయినప్పుడు 1 గంట, చర్చి అయిపోయినప్పుడు 1 గంట, ఏదైనా సంఘ కార్యక్రమం ఉన్నప్పుడు మరొక గంట. అంటే ఉండేది 1 గంటే, దాన్ని రకరకాలుగా మోగిస్తారన్నమాట. హల్లెలూయా. సో మనిషి చనిపోయినప్పుడు ఒక రకమైన గంట, ఇలా రకరకాలుగా మోగించే గంటలు ఉంటాయి. సో మనిషి చనిపోయినప్పుడు కొట్టే గంటని కొట్టారంట. కొట్టగానే అప్పుడు అందరూ కూడా, ఎవరు చనిపోయారు, ఏంది
ఇప్పుడు సడన్ గా మనిషి చేసినట్టు గంట కొట్టారంటే సహజంగా ఆ చర్చిలో ఏం జరుగుతుందంటే మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క శవాన్ని బాక్స్ లో పెట్టేసి ఎక్కడ చర్చిలో పెట్టేసి అందరూ వచ్చి లైన్ గా చూసి ఆ బరియల్ కార్యక్రమాలు జరిగించే ప్రక్రియ జరుగుతుందంట. హల్లెలూయా. సో మనిషి చనిపోయినప్పుడు కొట్టే గంట కొట్టగానే అందరూ కూడా త్వరగా ఏంద్రా ఎవరు చచ్చిపోయినారు ఈ టైంలో అని చెప్పి సిద్ధపడి త్వరగా అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు చర్చి కాడికి. ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక శవపేటికని చేపించి ఆ మనిషిని పండేసిన తర్వాత ముఖం కనబడుతుంది కదా, అక్కడ కరెక్ట్ గా ఒక మిర్రర్ అద్దాన్ని ఫిట్ చేసి ఆ శవపేటికని అలా పెట్టేశారు. అందరూ వస్తా ఉన్నారు లైన్ గా వచ్చి ఆ శవపేటికలు ఇలా చూడగానే వాళ్ళ ముఖం వాళ్ళకి కనబడతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి ముఖం? ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ముఖం కనబడతారు. అరే చూసిన వాళ్ళు అదురుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. లైన్ గా వస్తున్నాడు, నా ముఖం కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందరిలో చూసేసి వెళ్ళి నిలబడుకున్న తర్వాత మాస్టర్ గారు అడిగారంట, చూసారా శవాన్ని? అందరు గమ్ముకున్నారంట, ఏం చెప్పలా. ఏం ప్రియ సంఘస్థులారా శవాన్ని చూసారా అన్నాడు. అందరూ గమ్ముకున్నారంట. ఏం మాట్లాడటం లేదు. చూసారంటే ఆడి ఏముందయ్యా మా ముఖం కనబడుతుంది అన్న. ఎస్, మీరందరూ కూడా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. మీరందరూ ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు. మీరు ఈరోజు బ్రతకకపోతే మీ పరిస్థితి చాలా దారుణం. మీరు నరకానికి వెళ్ళిపోయే భయంకరమైన ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా మీ వైఖరి మార్చుకోండి. మీకు కనువిప్పు కలగాలనే ఇలాగ నేను చేశాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఆ శవపేటికలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు, మీరు బ్రతకాలి అని చెప్పాడంట. హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి, ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, ఇప్పుడు దాకా మాకు ఇష్టం వచ్చినట్టు జీవించాము, వచ్చిన ప్రతి పాస్టర్ని మేము చెప్పినట్టు ఏ విధంగా చేసుకున్నాము, మేము చెప్పినట్టు మేము ఆడించినట్టు ఆడే విధంగా చేసుకున్నాము. కానీ ఈరోజు మమ్మల్ని దర్శించావయ్యా, ఈరోజు మాకు కనువిప్పు కలుగజేసావు ప్రభువా, మమ్మల్ని ఆత్మీయంగా బ్రతికించావు, మమ్మల్ని పిలిచి మమ్మల్ని బ్రతికించావు నాయన అని చెప్పి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ రోజు నుంచి దేవునికి ఇష్టమైన సంఘంగా సంఘం జీవించిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ విషయం విన్న తర్వాత కూడా నీకు చలనం కలగట్లేదా? ఈ విషయం విన్న తర్వాత కూడా మన పరిస్థితి మనకు గుర్తు రావట్లేదా? మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒకవేళ ఆత్మీయంగా మనం చనిపోయిన స్థితిలో ఉంటే దేవుడి రోజు నన్ను పిలుస్తున్నాడు, లాజరుని సమాధిలో నుంచి పిలిచినట్లుగా. నీవు నేను గుర్తిరిగి ఆయన పిలుపుని విని, ఆయన పిలుపుని గుర్తించి, ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగితే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో నుంచి నన్ను దేవుడు బ్రతికించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూద్దాం మత్తయి సువార్త 11:28. దేవుని పిలుపు గురించి మనం వింటూ ఉన్నాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలందరితో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ప్రజలందరికీ దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో భయంకరమైనటువంటి భారాలు
మోస్తున్నటువంటి సమస్త జనులకి దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. రండి రండి రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏంది భారం, ఏంది భారం? ప్రయాసపడి ప్రజలందరూ జనులందరూ ఏ భారం మోస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ భారం మోస్తున్నారు? ఈ లోకంలో బరువులు సహజంగా ఏ మనిషికి కూడా బరువు అనే అనిపించదు. ఎందుకంటే బరువు మోసిన వెంటనే, ఆ భారము మోసిన వెంటనే వారికి తగిన జీతాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఈ సీజన్ లో జరుగుతున్నటువంటి పని ఏంది? ఈ సీజన్ లో ఒడ్లు కాట. హల్లెలూయా. చాలా మంది వాళ్ళు ఒడ్లు కాటాకి వెళ్తాం. ఉదయం నుంచి రాత్రి 12 గంటల దాకా వాళ్ళు ఆ ఒడ్లు బస్తాల్ని మోస్తానే ఉంటారు. ఉదయం నుంచి రాత్రి ఏ టైం అయితే ఆ టైం దాకా మోస్తారు. కానీ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి రావాల్సిన డబ్బులు తీసుకొని అప్పుడు దాకా మోసిన ఆ భారం అంతా మర్చిపోతారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ చేతిలో డబ్బులు పడగానే వాళ్ళు చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. సో ఇంటికి వస్తాను, అబ్బా ఒళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు అంట కొనుక్కుంటారు. మళ్ళా ఉదయాన్నే లేచి ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళిపోతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఈ లోకంలో సహజంగా ఒక మనిషి ఎంత కష్టమైన చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ పని జరిగిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు వస్తుంది కాబట్టి దాన్ని భారం అనుకోడు. ఎంత భారమైనా డబ్బులు లెక్క కడతాడు. ఇది మేము చేయాలంటే ఇంత ఇస్తే చేస్తాం. హల్లెలూయా. ఇంత గుంత కొట్టాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలి, ఇది చేయాలంటే ఎంత అని లెక్కలు కడుతూ ఎంత పనైనా మనిషి ఈజీగా చేసేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుని పిలుపు, సమస్త జనులకి దేవుని పిలుపు. ఏంది భారం అంటే పాప భారము. చెప్పాం కదా, ఈ లోకంలో ఎంత పని అయినా మనుషులకి అది భారము కాదే కాదు. హల్లెలూయా. కానీ పాపము మనసులో ఉంటే అది చాలా భారంగా ఉంటుంది. ఆ భారాన్ని తొలగించి విశ్రాంతి కలిగజేస్తాను, రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని సమస్త జనులకు దేవుని రక్షణ పిలుపు. దేవునికి మహిమ కలుగున కాక. ప్రియమైన దేవుడు, సో ఆ దేవుని రక్షణ పిలుపుని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే వింటారో, ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి విశ్రాంతి కలుగు చేస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. ప్రశాంతత. విశ్రాంతి అంటే ప్రశాంతత. దేవునికి మహిమ కలుగును కాక. నెమ్మది, సమాధానము. మనసులో పాపం ఉంటే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాపాన్ని బయటికి తీసేసుకుంటామో అప్పుడు ఇవన్నీ వస్తాయి. నెమ్మది, ప్రశాంతత, శాంతి, సమాధానం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని జనులందరికీ ప్రభు ఇస్తున్నటువంటి పిలుపు, రక్షణ పిలుపు. హల్లెలూయా. చివరిగా ఒక వచనం చదువుకొని మన ముందుకు. యెషయా గ్రంథము 65:2. 65 యెషయా గ్రంథము 2వ వచనాన్ని చదువు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడనొల్లని జనుల వైపు, లోబడనొల్లని ప్రజలు.
ఎవరైతే దేవుడు పిలుస్తా ఉంటే, దేవుడు చెప్తా ఉంటే వినకుండా, లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళ కోసమంట ఆయన ప్రత్యేకంగా దినమంతా తన చేతులు చాచి వారిని పిలుస్తూ ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. నా బిడ్డలారా, నా ప్రజలారా, నా ప్రియ సంగమా, రండి నా యొద్దకు రండి అని ఆయన దినమంతా తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడంట. ఎవరినంటే లోబడనొల్లని ప్రజలను. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం దేవునికి లోబడే వారిగా ఉన్నామా, లోబడని వారిగా ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. బలహీనపరచు, దెయ్యము చేత బాధపడుచు నడుము వంగిపోయిన స్త్రీ ఆయన పిలవగానే ఆయన దగ్గరకు వెళ్ళింది, ఆ బాగుపడ్డది. బర్తిలోమయి గుడ్డివాడు ఆయన పిలవగానే ఆయన దగ్గరికి వెళ్ళాడు, చూపు పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు సమాధిలో చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరు ఆయన పిలుపు విన్నాడు, లేచి బయటకు వచ్చాడు. సమస్త జనులందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాదం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎవరైతే ఆయన పిలుపు వింటారో, ఎవరైతే ఆయన మాట వింటారో వారికి దేవుడు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తూ ఉన్నాడు. వాళ్ళు పొందుకుంటారు. అయితే లోబడనొల్లని జనులు వైపంట ఆయన చేతులు దినమంతా చాచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఏ స్థితిలో ఉన్నాం మనం పరిశీలించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.